మళ్ళీ కొత్తగా ఏంటి, ఆమెమో కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యే మళ్ళీ ఇప్పుడు ప్రెసిడెంట్ మంత్రి. మరి అక్కడ గెలవలేనా, ఇక్కడ గెలుస్తుంది చెప్పండి. నేను ఈ సభ ద్వారా వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ గారికి ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు అక్కడ మంత్రిగా పనిచేసావమ్మా, నీ నియోజకవర్గంలో ఎన్ని చెరువులు నీళ్ళు ఇచ్చావు, ఎన్ని మందికి రోడ్లు, ఎన్ని ఊర్లకు రోడ్లు వేసావు, ఎన్ని ఉద్యోగాలు ఇప్పించావు, ఎంత మందిని అభివృద్ధి బస్సులో చేసావు, ఎంత మంది కార్యకర్తలు కాపాడావో, ఏమి అభివృద్ధి చేశావో మేము చర్చకు రావడానికి సిద్ధం. నేను సిద్ధం అంటున్నారు కదా, అబద్ధం సభలు పెట్టి అది సిద్ధము కాదు, సిద్ధం సభలు కాదు, అది అబద్ధం సభలని మన అందరికీ తెలుసు. ఈ రోజు కొత్తగా వచ్చి నేనేదో చేసేస్తానంటే పెనుగొండ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు, నిన్ను పంపించడానికి సంసిద్ధంగా ఉన్నారని నేను తెలియజేస్తున్నా. ఈ రోజు ప్రతి గ్రామం నుంచి మన కాన్స్టిట్యున్సీనే కాదు, చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీ పక్క జిల్లాల నుంచి కూడా వందలాది మంది, వేలాది మందిగా ఉపాధి పొందుతున్నారంటే ఎవరిది ఆ ఘనత? కియా ఇంటర్నేషనల్ సంస్థ తీసుకొచ్చిన ఘనత ఎవరిది? గొల్లపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చిన ఘనత ఎవరిది? ఈ రోజు మనం అందరం నడుస్తున్న చంద్రన్న పాట వేసింది ఎవరు? మరి చేసింది అభివృద్ధి మనం. చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్, సంపద సృష్టించడం తెలుసు, ఉపాధి సృష్టించడం తెలుసు. ఒక పక్క కియా ఇంటర్నేషనల్ రావడం వల్ల ఈ రోజు రాష్ట్ర సంపద పెరిగింది. ఒక పక్క మన జిల్లాలో ఈ రోజు జిఎస్టీ చూడండి, మన జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా జిఎస్టీ చూస్తే గతం కన్నా ఈ రోజు 10 పెరిగిందంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. రాష్ట్ర స్థాయిలో పరిశ్రమలు ఉన్నాయి అంటే అది చంద్రబాబు నాయుడు గారిదే. నీళ్లు ఇస్తారంటే ఇంకేం ఇస్తారు? చెరువులు నీళ్లు వాళ్ళు దోచుకున్నారు, దాచుకున్నారు. అభివృద్ధి అంటే ఏంటంటే శంకర్ నారాయణ గారు ఒక పక్క దాచుకోవడం అయిపోయింది. మళ్ళీ ఇంకొక వలస పక్షి కూడా వచ్చింది. అప్పుడు కూడా చెప్పారు పార్థసారథి గారు, ప్రతి మీటింగ్ లోనే చెప్పారు, జాగ్రత్త వలస పక్షి, అతని విషయం మీకు తెలియదు, జాగ్రత్త పడండి అని. కానీ ఏదో ఒక అవకాశం చూద్దామని చెప్పి చేస్తే మన శంకర్ నారాయణ గారు అందరూ గెలిపించారు. వైసీపీ క్యాండిడేట్ ని గెలిపిస్తే ఏం చేశాడు? అన్నదమ్ములు కేకులు భాగాలు పెట్టుకుని దోచుకున్నారు. ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నట్టుగానే చూడండి, పెనుగొండ ప్రజలు ఓటేసి గెలిపించిన బాధ్యతగా ఉండాల్సిన ఎమ్మెల్యే అప్పుడే అనంతపురంకు తరలి వెళ్ళిపోయారు. మరి మళ్ళీ కొత్తగా ఏంటి, ఆమెమో కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యే మళ్ళీ ఇప్పుడు ప్రెసిడెంట్ మంత్రి. మరి అక్కడ గెలవలేనా, ఇక్కడ గెలుస్తుంది చెప్పండి. నేను ఈ సభ ద్వారా వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ గారికి ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు అక్కడ మంత్రిగా పనిచేసావమ్మా, నీ నియోజకవర్గంలో ఎన్ని చెరువులు నీళ్ళు ఇచ్చావు, ఎన్ని మందికి రోడ్లు, ఎన్ని ఊర్లకు రోడ్లు వేసావు, ఎన్ని ఉద్యోగాలు ఇప్పించావు, ఎంత మందిని అభివృద్ధి బస్సులో చేసావు, ఎంత మంది కార్యకర్తలు కాపాడావో, ఏమి అభివృద్ధి చేశావో మేము చర్చకు రావడానికి సిద్ధం. నేను సిద్ధం అంటున్నారు కదా, అబద్ధం సభలు పెట్టి అది సిద్ధము కాదు, సిద్ధం సభలు కాదు, అది అబద్ధం సభలని మన అందరికీ తెలుసు. ఈ రోజు కొత్తగా వచ్చి నేనేదో చేసేస్తానంటే పెనుగొండ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు, నిన్ను పంపించడానికి సంసిద్ధంగా ఉన్నారని నేను తెలియజేస్తున్నా. ఈ రోజు ప్రతి గ్రామం నుంచి మన కాన్స్టిట్యున్సీనే కాదు, చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీ పక్క జిల్లాల నుంచి కూడా వందలాది మంది, వేలాది మందిగా ఉపాధి పొందుతున్నారంటే ఎవరిది ఆ ఘనత? కియా ఇంటర్నేషనల్ సంస్థ తీసుకొచ్చిన ఘనత ఎవరిది? గొల్లపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చిన ఘనత ఎవరిది? ఈ రోజు మనం అందరం నడుస్తున్న చంద్రన్న పాట వేసింది ఎవరు? మరి చేసింది అభివృద్ధి మనం. చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్, సంపద సృష్టించడం తెలుసు, ఉపాధి సృష్టించడం తెలుసు. ఒక పక్క కియా ఇంటర్నేషనల్ రావడం వల్ల ఈ రోజు రాష్ట్ర సంపద పెరిగింది. ఒక పక్క మన జిల్లాలో ఈ రోజు జిఎస్టీ చూడండి, మన జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా జిఎస్టీ చూస్తే గతం కన్నా ఈ రోజు 10 పెరిగిందంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. రాష్ట్ర స్థాయిలో పరిశ్రమలు ఉన్నాయి అంటే అది చంద్రబాబు నాయుడు గారిదే.